వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ స్టోరీ. తెలుగు పండుగ, తెలుగింటి పండుగ, తెలుగు రాష్ట్రాల పండుగ. అవును, సంక్రాంతి పండుగను భారతదేశం మొత్తంపై ఎలా జరుపుకుంటారో తెలియదు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పండుగ గురించి తెలంగాణ కంటే ఏపీ వాళ్ళని అడిగితే రెండు ముక్కలు ఎక్కువగానే చెబుతారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుంది అంటే ఏపీ ప్రజలు ఎక్కడ ఉన్నా బండ్లు కట్టుకొని మరీ సొంతూర్లకు వెళ్తారు. ఈ పండుగకు ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏపీ ప్రజలు ఎక్కడ ఉన్నా ఈ సంక్రాంతికి మాత్రం సప్త సముద్రాలు దాటి మరి సొంత గుటికి రావాల్సిందే. ఇక ఈ పండుగ విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాలు, పండుగ అని ప్రసిద్ధి. 3 రోజుల పాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఎన్నో విశిష్టతలు కూడా ఉన్నాయి. ఈ పండుగ సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశికి ప్రయాణం చేసే సమయంలో జరుపుకుంటారు. ఇది ఉత్తరాయణ కాలంలో సంభవించడంతో ఈ పండుగ ప్రత్యేకమైనదిగా మారింది. సూర్యుని గమనం మారడం వల్ల వాతావరణం మారి పంటలు మంచి ఫలితాన్ని ఇవ్వడం అందుకు సూచనగా మారుతుంది. ఇక ఈ సంక్రాంతి పండుగను ముఖ్యంగా రైతుల పండుగ అని భావిస్తారు. పంటలు చేతికి వచ్చి ఇంటికి చేరిన తర్వాత రైతులు ఆనందంతో పండుగను జరుపుకుంటారు. కొత్త ధాన్యంతో అన్నం వండకుండా ఆ బియ్యంతో పరమాన్నం, అప్పలు, అరిసెలు, చెక్కిలాలు తయారు చేస్తారు. ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది. తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అని పిలుస్తారు. అక్కడ కొత్త బియ్యంతో పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ పండుగను ప్రకృతిని, పశువులను కూడా పూజించడానికి సంబంధించినది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందుగా అంటే జనవరి 13వ తేదీన సోమవారం నాడు భోగి పండుగ వస్తుంది. భోగి రోజున పాత బట్టలు, చెత్త, పాడైన వస్తువులను భోగి మంటలు వేయడం ఆనవాయితీ. ఇది పాత సంవత్సరానికి వీడుకోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతించడం వంటిది. భోగి మంటలు పాత వస్తువులను వేయడం వల్ల ఇల్లు శుభ్రంగా మారి కొత్త శక్తిని పొందుతుందని నమ్మకం. ఇది కొత్త సంవత్సరానికి ఆరంభానికి ప్రతీక. జనవరి మాసంలో చలి అధికంగా ఉండడం వలన చలిని తప్పించుకోవడం కోసం కూడా ఈ భోగి వేస్తుంటారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భోగి రోజు చాలా చల్లగా ఉంటుంది. భోగి మంటలు వేయడం వల్ల వెచ్చదనం లభిస్తుంది. భోగి మంటల్లో వేసే పిడకలు సాధారణంగా ఆవు పేడతో తయారు చేస్తారు. ఇది పంటలకు మేలు చేస్తుందని నమ్మకం. భోగి మంటలో వేయడం ద్వారా చెడు పోతుందని, మంచి జరుగుతుందని నమ్ముతారు. భోగి రోజున కొన్ని ప్రాంతాల్లో గొబ్బెమ్మలు, ముగ్గులు వేయడం, సంక్రాంతికి కావలసిన పనులు మొదలుపెట్టడం వంటి ఆచారాలు ఉన్నాయి. భోగి పండుగ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, ఆచారాలకు అద్దం పడుతుంది. పల్లెలు, పట్టణాలలో ఆనందాలు తెచ్చి పండుగ భోగి అన్నారు. ఈ 3 రోజుల పాటు కోనసీమలో కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి. కేవలం కోడి పందాలు మాత్రమే కాదు, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరిలో కూడా పందాలు నిర్వహిస్తే ప్రకాశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలను నిర్వహిస్తారు. ఈ పందేలు తెలుగు సాంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. అయితే ఈ పందేల్లో కోట్ల రూపాయలు బెట్టింగ్లు సైతం యథేచ్ఛగా జరుగుతాయి. అంతేకాదు, హైదరాబాదుతో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు. గుజరాత్లో ఈ గాలిపటాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడు, చిత్తూరు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు.